స్వైపింగ్ మిషన్లపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఆన్లైన్ సిస్టంతో నగదు రహిత రాష్ట్రంగా డెవలప్ చేసేందుకు కావాల్సిన చర్యలను చేపడుతోంది. స్వైపింగ్ మిషన్లను తయారు చేసే కంపెనీలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి అవసరం ఉన్న మిషన్ల తయారీ, సరఫరాకు ఉన్న మార్గాలపై చర్చిస్తోంది. నగదు రహిత లావాదేవీల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. స్వైపింగ్ మెషిన్లకు మన రాష్ట్రంలో భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు బడా షాపింగ్ మాల్స్ లోనే ఉన్న ఈ మెషిన్లను చిల్లర దుకాణాల్లో కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్ని మెషిన్లు అవసరం ఉంటాయనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా స్వైపింగ్ మిషన్లు అవసరం ఉంటాయని అంచనా వేస్తోంది సర్కార్. అయితే వీటిని పూర్తి స్థాయిలో అందించడానికి చాలా సమయం పడుతుందని బ్యాంకర్లు చెప్పడంతో ముందుగా జిల్లాల కేంద్రాలు, పట్టణాల్లో అమలు చేయాలని భావిస్తోంది. మాల్స్, షాపింగ్ సెంటర్లలో అవసరానికి మించి ఉన్న స్వైపింగ్ మిషన్లను గుర్తించి ఇతరులకు సర్దుబాటు చేయాలని భావిస్తోంది. స్వైపింగ్ మెషిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఆన్లైన్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆలోచిస్తోంది సర్కార్. అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు వ్యాపారులు దీన్ని ప్రోత్సహించేలా చూడాలని కోరుతోంది.